కాపీ ఏం లేదు, కాపీ ఏం లేదు. సినిమా ఫ్రెష్గా ఉంటుంది. యాక్చువల్లీ చిన్న సినిమా అయినా సరే దీంట్లో 3 కథలు రన్ అవుతుంటాయి. 3 కథలు రన్ అవుతుంటాయి అంటే అది మీకు చూసే కొద్దీ తెలుస్తూ ఉంటుంది ట్విస్ట్. అవును. సో మీరు ఈ కథని ఎంచుకొని జనాలకు చూపించడానికి అంటే ఇది ఏమన్నా రియాలిటీగా జరిగిన స్టోరీ ఇది? రియాలిటీగా జరిగిన స్టోరీ కాదు, కానీ రియాలిటీగా జరిగినట్టే ఉంటుంది స్టోరీ. అరే భలే ఉంది ఈ సినిమా అని. నేను ఈ సినిమా మీద కాన్ఫిడెంట్ ఎందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి బ్యానర్ పెట్టి మీ అందరి ముందు ఎందుకు నిలబడ్డాను అంటే, మంచి సినిమా చేసినప్పుడు ప్రమోషన్ కావాలి. ప్రమోషన్ అవుతూనే జనాల్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చానంటే మీరు ఒక 10 మంది చూశారు, నాకు హ్యాపీ. మీరు ఒక 10 కెమెరాలు పెట్టారు, నాకు హ్యాపీ. సో అలాంటప్పుడు నా సినిమాని జనాల్లోకి మీరు తీసుకెళ్తారు కదా నచ్చితే. ఇప్పుడు నేను రేపే వదిలే టీజర్ కానీ, డైలాగ్ కానీ, ప్రమోషన్ ట్రైలర్ కానీ, ఇప్పుడు నేనేమనుకున్నాను, దీనికి కొత్త ప్రమోషన్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ వేరే బిజినెస్ ఒకటి వచ్చింది. నేను పెట్టిన డబ్బులు తీసుకుంటానని ఒక పర్సన్ వచ్చాడు. నువ్వు పెట్టిన డబ్బులు తీసుకుంటాను బ్రో అని వచ్చాడు. అయితే నాకు ప్రమోషన్ కావాలి. అయితే దీన్ని నేనేం చేస్తున్నానంటే దగ్గరగా ఒక 30 నుంచి 50 షార్ట్స్ కట్ చేసి వదలదామని చూస్తున్నా. మీ దగ్గరికి రోజు వస్తుంటా నేను ఇక్కడ నుంచి. అందులో యాక్చువల్లీ హీరోయిన్ పేర్లు అవి మహారాజు మహారాణి. మ్యూజిక్ డైరెక్టర్ రాజు రాయ్, సాంగ్స్ వచ్చేసి లలిత్ కిరణ్ అని కొత్త అబ్బాయి ఇద్దరు. సాంగ్స్ 2 సాంగ్స్ ఉంటాయి. ఆర్ఆర్ చాలా బాగుంది. హీరోయిన్కి ఈ రోజే చూపించిన సినిమా మార్నింగ్. మీకు ఎలా అనిపించింది మేడం? చాలా సూపర్ అండి. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు అవుట్పుట్ ఎలా ఉంటది అని చెప్పి, బట్ ఒక బెస్ట్ మూవీ అయితే అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఓకే. ఆడియన్స్ కి అంటే ఇది ఆల్రెడీ అరే మన కథ లాగానే ఉందిరా, మనం ఆల్రెడీ చేసొచ్చు ఫీల్ అవుతారా, లేకపోతే కొత్తగా ఫీల్ అవుతారా? చూసినాడని ఖచ్చితంగా అరే ఇది మన కథేరా బాబు, మనం ఇలాగా అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లవ్ లో పెడితే ఏమి అంటే లవ్ లో పడిన తర్వాత తను డల్ అయిపోయి సిచ్యువేషన్ అంతా కోల్పోయిన తర్వాత మళ్ళీ లవ్ ఫెయిల్యూర్ అయినాక తను మళ్ళీ రీగెయిన్ అయ్యి మళ్ళీ తన గోల్ సక్సెస్ అయినాక ఇంకా ఇదంతా ఎలా ఉంటుందో అలా ఉంటుంది, మనకి కనెక్ట్ అయిపోతుంది కదా, రియల్ కథ ఉంటుంది. బేబీ మూవీ ఉంది. బేబీ మూవీ చూసినంత వరకు కూడా రియాలిటీ ఇప్పుడు జరిగే కథనే వాళ్ళు తీసుకున్నారా అన్న కంటెంట్ వల్ల సినిమా బాగా అయిపోయింది. అవును. సో అట్లాగే ఉంటుందా చూసే ఆడియన్స్ కి? అంటే అంత రియాలిటీకి అది కాదు, ఇది సినిమాటిక్ ఉంటుంది, కాకపోతే చాలా దగ్గరగా ఉంటుంది. లాస్ట్ టైం ఒక షార్ట్ ఫిల్మ్స్ నేను స్టేషన్ డిఓపిగా నాకు ఎప్పటికీ తెలుసు. ఒకరోజు నన్ను సడన్ గా చెప్పారు, సో నేను ఒక 2 సినిమాలు చేస్తున్నా, డిఓపి నువ్వు చేయాలని చెప్పి. సో నేను అన్నాను, సార్ ఇప్పటిదాకైతే మూవీ అయితే చేయలేదు, మరి మీరే మూవీ అంటున్నారు అంటే చేయలేదు, నాకు వర్క్ చేయాలి ఈ మూవీ డిఓపి చేయాలని చెప్పి నన్ను పిలిచి సార్ ఛాన్స్ ఇచ్చారు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే రాజు మహారాణికి నేను డిఓపి చేయడం అనేది ఐఎమ్ సో హ్యాపీ. సో క్వాలిటీ, సో మీకు క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవసరం లేదు. సో వర్క్ చాలా బాగా వచ్చింది, అవుట్పుట్ కూడా. అంటే ఫస్ట్ ప్లాన్ ఓటీటీకనే చేశాం. ఇప్పుడు ఓటీటీకి వస్తే అయితే మాకు చాలా లొకేషన్స్ కావాలి. ఇప్పుడు గల్లీలో కానీ లేదా రియల్ లొకేషన్ కావాలి అంటే ఆ కెమెరా కరెక్ట్ గా ఉంటుందని చెప్పేసి దాన్నే వాడాం. ఇంకా పెద్ద కెమెరా వాడితే ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ నీకు దానికి సెటప్ అంతా మారిపోతుంది అని చెప్పేసి దీన్ని ఒక పకడ్బందీ ప్లాన్ తో చేసాం అన్నమాట. ఈ రోజుల్లో జనాలు క్వాలిటీ కంటే కంటెంటే చూస్తున్నారు. సో మీరు కంటెంట్ విషయంలో ఎటువంటి ఇది చేయాల్సిన అవసరం లేదు, కంటెంట్ అయితే చాలా బాగుంది. మీకు మార్నింగ్ సినిమా చూపించారని చెప్పారు, చూసాక మీ రియాక్షన్? సో ఎక్స్పెక్టెడ్ ఆల్రెడీ. సో పర్ఫార్మెన్స్ వైజ్ అంటే మొత్తం ఎలా ఉంటుంది అనేసి నేను స్టోరీ విన్నప్పుడే నాకు ఒక విజువలేషన్ అనేది తెలుస్తుంది కదా ప్రతి ఒక్కరికి. సో ఆ విధంగా బాగుంటుంది, మేము ఇది బెస్ట్ ఇచ్చాము అనేసి అనుకున్నాం మేము. సో డైరెక్టర్ గారు కూడా, సో యాక్చువల్లీ డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ ఆర్టిస్ట్ గానే చేసిన మూవీ ఇది. సో నాకు లైక్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇదే అనమాట. సో కాబట్టి బాగుంటుంది, బాగా లైక్ ఫుల్ డెప్త్ పర్ఫార్మెన్స్ వస్తుంది అనేసి మేము చేసాము. సో ఆ విధంగానే చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ గారు ఫస్ట్ కథ మీకు చెప్పినప్పుడు సో ఇది గుడ్ వన్, యాక్చువల్లీ ఇది నాకు హెల్ప్ అవుతుంది ప్రాజెక్ట్. సో ఎందుకంటే పర్ఫార్మెన్స్ లైక్ ఆ విధంగానే ఉంటుంది. ఎందుకంటే లైక్ ఏదైనా కూడా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న ప్రాజెక్ట్ ఏదైనా రావాలి అని అనుకుంటాం. సో ఆ విధంగా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది నాకు ఈ ప్రాజెక్ట్ కి. సో నేను ఏంటి నా టాలెంట్ అనేది నేను ఇందులో చూపించుకున్నాను. కెమెరామెన్ అంటే చాలా స్ట్రగుల్ ఉన్నాయి, కానీ ఏదున్నా చూసుకున్నారు.